హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సీటెడ్ సిడిపిలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మధ్య తేడా తెలుసుకుందాం. గ్రోత్ అంటే శరీరంలో హైట్, వెయిట్, సైజ్ పెరగడం. గ్రోత్ మనం మెజర్ చేయగలం. ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు పొడవుగా అవ్వడం ఏమంటాం మనం? గ్రోత్. డెవలప్మెంట్ గురించి చెప్తే డెవలప్మెంట్లో థింకింగ్, ఎమోషన్స్, బిహేవియర్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్మెంట్లో వస్తాయి. ఇది బాడీతో పాటు మైండ్కి కూడా సంబంధించింది. డెవలప్మెంట్ని డైరెక్ట్గా మనం మెజర్ చేయడం చాలా కష్టం. ఎగ్జాంపుల్, మంచి మేనర్స్ నేర్చుకోవడం లేదా పొలైట్గా మాట్లాడడం అనేది డెవలప్మెంట్ గురించి వస్తుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫరెన్స్ చూద్దాము. గ్రోత్ ఫిజికల్ చేంజ్, డెవలప్మెంట్ మాత్రం ఓవరాల్ చేంజ్. గ్రోత్ క్వాంటిటేటివ్ అంటే సంఖ్యలతో మెజర్ చేయగలం. డెవలప్మెంట్ క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ రెండు. గ్రోత్ అనేది ఒక ఏజ్ తర్వాత ఆగిపోతుంది, కానీ డెవలప్మెంట్ జీవితాంతం కొనసాగుతుంది. గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక భాగం. డెవలప్మెంట్ ప్రతి పిల్లవాడు డిఫరెంట్ స్పీడ్లో డెవలప్ అవుతాడు. హైట్ పెరగడం అంటే గ్రోత్, గుడ్ మేనర్స్ నేర్చుకోవడం అంటే డెవలప్మెంట్. గ్రోత్ అంటే ఫిజికల్ చేంజ్, డెవలప్మెంట్ అంటే ఓవరాల్ చేంజ్ ఇన్ ఏ చైల్డ్. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. సో ఇలాంటి సీటెడ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.